రీతు చౌదరిని బుక్ చేసిన మర్యాద. భరణిది అయిపోగానే రీతు చౌదరి నా రెండో నామినేషన్ అంటూ మర్యాద చెప్పాడు. మీరు ఇంటికి ఊరికూరికే వస్తూ రూల్స్ అన్ని తెలిసే బ్రేక్ చేస్తున్నారని నాకొక డౌట్ ఉంది. దానివల్ల చాలా గొడవలు అయ్యాయి. ఆ డౌట్ నాకు రియాలిటీ కూడా అయిపోయింది. మొన్నే మా మధ్య చిన్న గొడవ అయింది. రీజన్ వచ్చేసి మీరు ప్రతిసారి ఏడవటం వల్ల, మమ్మల్ని రెచ్చగొట్టడం వల్ల కూడా గొడవ అవుతుంది. సింపుల్ రూల్, మీరు ఇంటికి పర్మిషన్ అడిగి రావాలి. అది మీరు బ్రేక్ చేశారా లేదా అని మర్యాద మనీష్ క్వశ్చన్ చేశాడు. నేను ప్రతిసారి పర్మిషన్ లేకుండా ఇంటికి వచ్చానా అంటూ రీతు మిగిలిన ఓనర్లని అడుగుతుంటే వచ్చారు అంటూ మనీష్ మధ్యలో మాట్లాడాడు. గిన్నెలు కూడా సరిగా తోమడం లేదు. మీ పర్మిషన్ అడగలేదనుకుంటా, కానీ ప్రతిసారి ఆ డోర్ దగ్గర నేను లోపలికి రావచ్చా అని అడిగే వచ్చాను. మీతో ఆడుకునేటప్పుడు వచ్చాను, కానీ సెపరేట్గా నేను మీ ఇంటి లోపల తిరగలేదు కదా. టెనెంట్ని వేసుకొని మీ ఇంట్లో తిరగలేదు కదా అని రీతు చెప్పింది. తిరిగారు, సింపుల్. నాకంటే ఎక్కువ మీరే ఇంట్లో ఉన్నారు అంటూ మనీష్ సెటైర్లు వేశాడు. నాకు పని 3 సార్లు ఉంది ఇంట్లో. గిన్నెలు ఎప్పుడైతే ఇంట్లో పడేస్తున్నారో, కప్పులు ఎప్పుడైతే పడేస్తున్నారో ప్రతిసారి నేను వెళ్ళి కడగాలి కదా అంటూ రీతు అంటే, ఆ పని కూడా చేయట్లేదు కదా అంటూ మనీష్ అన్నాడు. ఆ పని చేయట్లేదా డీమాన్? కడగకుండానే మీరు తింటున్నారా అంటూ రీతు ఫైర్ అయింది. నేను ఎన్నిసార్లు నీ దగ్గర వచ్చి కంప్లైంట్ చేశా పవన్, చెప్పు. ఇప్పుడు నువ్వే మానిటర్గా నిలబడాలి అంటూ పవన్ని ఇరికించాడు మర్యాద. ఒక ఫ్యాన్ గురించి చెప్పాను అని పవన్ అంటే, అది నేను క్లీన్ చేయలేదు. క్లీన్ చేయని ఫ్యాన్ తీసుకొచ్చి ఇది క్లీన్గా లేదంటే ఎలా అంటూ రీతు వాయించింది. నీదొక షిట్ నామినేషన్. ఇలా రీతు మర్యాదకి డిస్కషన్ పెరుగుతుంటే డీమాన్ పవన్ మరోసారి మాట్లాడాడు. నేను ఒక క్లారిటీ ఇద్దామనుకుంటున్నా. నేను పిలిచినప్పుడు అయితే తను వచ్చింది. డిషెస్ క్లీన్ చేయడంలో తను గుడ్ అంటూ పవన్ సర్టిఫికెట్ ఇచ్చాడు. దీంతో రీతు రెచ్చిపోయింది. ఇది చూసి ఇంకా అరవండి, వాయిస్ పెంచండి అంటూ మర్యాద రెచ్చగొట్టాడు. దీంతో నా గొంతు నా ఇష్టం, నేను అరుచుకుంటా. నువ్వు ఒక షిట్ పాయింట్ చేసి నామినేషన్ వేస్తే నేను యాక్సెప్ట్ చేయాలా అంటూ రీతు గొడవ పడింది. షిట్ అని అలాంటి పదాలు మాట్లాడొద్దు అని మనీష్ మర్యాద రైజ్ అయితే, అంట నా నామినేషనే ఓ షిట్ అంటూ రీతు ఇంకా రెచ్చిపోయింది. మీరు కావాలని చేసినవి కూడా నాకు తెలుసు అని మర్యాద మనీష్ అనగానే, నా మనసులోకి దూరి మీకెలా తెలుసు? నువ్వేమైనా దేవుడివా అంటూ రీతు చౌదరి ఫైర్ అయింది. ఇక మనీష్ పాయింట్స్ నేను యాక్సెప్ట్ చేయను అని రీతు చెప్పేసి అలానే నిల్చుంది. దీంతో బిగ్ బాస్ మధ్యలోకి కలగజేసుకొని, యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా పెయింట్ పోయించుకోవాల్సిందే అంటూ రీతుకి చెప్పాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. మిగిలిన నామినేషన్ ప్రక్రియ రేపు కొనసాగుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.